గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎలా ఉంది? 4 ముక్కల్లో చెప్పాలంటే ఆర్. ఫస్ట్ ఆర్ వచ్చేసి రష్మిక. నిజంగా అసలు హీరోయిన్ లాగా కనిపించదు మనకి, ఒక క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయింది, చాలా బాగా చేసింది న్యాచురల్గా. ఇక సెకండ్ ఆర్ వచ్చేసి రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్. ఒక బోల్డ్ థాట్ ప్రొవోకింగ్ మూవీని తీయడం నిజంగా గ్రేట్. మూడో ఆర్ రోహిణీస్ క్యారెక్టర్, హీరో వాళ్ళ మదర్ది. టర్నింగ్ పాయింట్ మూవీకి ఇంటర్వెల్ ముందు వస్తుంది. మూవీ మొత్తానికి హైలైట్ రావు రమేష్ గారి రోల్. హాస్టల్ కాన్ఫ్రంటేషన్ సీన్ అయితే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయిపోతారు. డైలాగ్స్ 1%, 99% బాడీ లాంగ్వేజ్తో చాలా అద్భుతంగా చేశాడు. గర్ల్ ఫ్రెండ్ మూవీ నాకు ఎందుకు బాగా నచ్చిందంటే, నేను ఎన్నో వీడియోస్లో చెప్తాను, అమ్మాయిలు మీరు పెళ్లి చేసుకునే ముందు అబ్బాయి గురించి తెలుసుకోండి, ఇలాంటి రిలేషన్షిప్కి కమిట్ అయ్యే ముందు కూడా ఆడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి అని చెప్పి వీడియోస్ చెప్తాను కదా. సో నా మైండ్ సెట్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిన మూవీ అంటే ది గర్ల్ ఫ్రెండ్. ఎంతమందిని చూశాను ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండి పెళ్లి చేసుకొని వాళ్ళది ఒక 10 ఏళ్ళు లవ్ తర్వాత పెళ్ళైన 1 ఇయర్కే ఆడు పెట్టి టార్చర్ భరించలేక డైవర్స్ తీసుకుంటున్న వాళ్ళని. ఇప్పుడు యానిమల్ మూవీ చాలామంది లేడీస్కి నచ్చలేదు, ఎందుకంటే ఆ టాక్సిక్ రిలేషన్షిప్ టైప్లో ఆల్ఫా మేలు వాడి డామినెన్స్ అవి తట్టుకోలేక ఆడవాళ్ళు చాలామంది నెగిటివ్గా మాట్లాడారు. సేమ్ ఈ గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసి కొందరు మొగోళ్ళకి అంతే మండుతుంది. మూవీలో ఒక సీన్ ఉంటుంది, హీరోయిన్ ఫాదర్ చెప్పకుండా హీరోయిన్ నుండి హాస్టల్కి వస్తాడు, డోర్ నాక్ చేస్తే అమ్మాయి రూమ్ నుంచి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బయటకు వస్తాడు. ఆ ఒక 10 to 15 minutes ప్రతి ఒక్కరు వాళ్ళ ఫాదర్ రోల్కి ఫుల్ కనెక్ట్ అయిపోతారు. ఇలాంటి పర్స్పెక్టివ్లో కూడా ఒక మంచి మూవీని తీయొచ్చు అని డైరెక్టర్ ప్రూవ్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ రాహుల్.